కాందపురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యే అష్టమోధ్యాయం శ్రీ హరినామ స్మరణ ధన్యోపాయం. ఇంతవరకు వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములు అన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమని, పుణ్యం సులభంగా కలుగునని, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వల్ల కలుగునని చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన కాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులో చెప్పుచుందురు కదా. మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షముగా కనబడినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారమును పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు. ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించమని ప్రార్థించుచున్నాను అని జనక మహారాజు కోరాను. అంత వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, ఓయే జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది. నేను వేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గములు ఉన్నవి. అవి ఏమనగా సాత్విక, రాజసిక, తామసికములు అని ధర్మములు 3 రకములు. సాత్వికము అనగా దేశకాల పాత్రలు 3ను సమకూరిన సమయమున సత్వము అనుగుణము జనించి ఫలం అంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్ కాయ కర్మలచే ఓనర్చిన ధర్మము. ఆ ధర్మం అందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనము అనరించి పవిత్రములను చేసి దేవలోక సుఖములను చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమును కలిగి తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక నదీ తీరములో ఉన్న దేవాలయాలలో జపతపాదులు వనరించినను విశేష ఫలము పొందగలరు. రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్ట సుఖాలను కలిగించును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మము ఫలమును ఈయదు. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలితమును ఇచ్చు. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణముతో భస్మం అగునట్టు శ్రీమన్నారాయణుని నామం తెలిసి కాని తెలియక కాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తిని పొందుదురు. దీనికి ఒక ఇతిహాసం కలదు, చెబుతాను విను. పూర్వకాలంలో కన్యాకుబ్జము అను నగరంలో 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియవు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులను పేరు పొంది ఉండిరి. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించాడు. వారు ఆ బాలుని అతి గారాభంగా పెంచుచు అజామిలుడని నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్తమానుడగుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచూ ఉండెను. ఈ విధముగా కొంతకాలమునకు యవ్వన ప్రాయం రాగానే కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతమును త్రించి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను కూడా మరిచి ఆమె ఇంటిని భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతన్ని విడిచిపెట్టిరి. అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒకరోజు ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టుపైకెక్కి తేనె పట్టును తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయింది. అజామిలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాడు. ఆ ఎరుకల దానికి అంతకు మునిపే ఒక కుమార్తె ఉండేది. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగానే కామాంధకారం చే కన్ను మిన్ను కానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి 2 కుమారులు కూడా కలిగిరి. ఇద్దరు పురుటిలోనే చనిపోయారు. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని నామకరణం చేసి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెలుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపమును నశించి మోక్షము పొందవచ్చును అని మాత్రము అతనికి తెలియదు. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామిలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావనకు సిద్ధపడి
ఉండెను. ఒకనాడు భయంకర ఆకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూసి అజామిలుడు భయపడి కుమారునిపై ఉన్న పుత్ర వాత్సల్యం వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ చూనే ప్రాణములు విడిచారు. అజామిలుని నోట నారాయణ అను శబ్దం వినబడగానే యమభటులు గడగడా వనకసాగిరి. అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖచక్ర గదాధారులు అగు శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అచ్చటకు వచ్చి, ఓయి యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పిరి. అజామిలుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవ్వరు, వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచ్చటికి వచ్చితిమి, కావున వానిని మాకు అప్పగించవలనని యమదూతలు కోరిరి. ఇది స్కంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యే అష్టమోధ్యాయపారణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.